హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ రోజు అయితే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, స్విమ్మింగ్ పూల్లో మేము ఆడుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఊర్లో ఉన్న పిల్లలందరినీ కూడా తీసుకెళ్తున్నాము. వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇదే ఫస్ట్ టైం కాదు, అది ఆల్రెడీ మేము ఒకసారి అయితే పిల్లలందరినీ కూడా పిలుచుకొచ్చి సమ్మర్లో మేమైతే ఆడిపించాము. అందుకనేసి ఇంకా వాళ్ళు చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తుంటే సరే అనేసి ఇంకా ఈ రోజు అయితే అందరినీ కూడా పిలుచుకొచ్చాము. ఇంకా ఇక్కడ చూస్తే చూడండి, ఆల్మోస్ట్ వాళ్ళు 10 to 15 మెంబర్స్ అయితే ఉన్నారనమాట, పిల్లలంతా కూడా కలిసి. ఇంకా మేమైతే అందరూ కూడా ఫస్ట్ అయితే వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు, అన్నీ కూడా రెడీగా తీసుకొచ్చుకున్నారనమాట, డ్రెస్సులంతా కూడా స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడానికి. ఇంకా వాళ్ళే అయితే మొత్తం అంతా స్విమ్మింగ్ పూల్ కూడా తీసుకొచ్చారు. ఇదైతే మేము అమెజాన్లో తీసుకున్నాము. ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకొని కూడా ఒక 2 months అవుతుంది. సమ్మర్ స్టార్ట్ అయ్యాక ముందే తీసుకున్నాం అనమాట. ఈ విధంగా ఊరికి వస్తే నక్షత్రం ఆడుకోవడానికి ఉంటుందనేసి ఈ స్విమ్మింగ్ పూల్ అయితే ఆర్డర్ చేసాము. ఇది ఇప్పటికే మేము 3-4 times అయితే యూస్ చేసాము. ఇంకా ఈసారి అయితే మళ్ళీ కూడా ఇంకా స్విమ్మింగ్ పూల్ అయితే వేస్తున్నాము. ఇంకా పిల్లలంతా కూడా చాలా ఎగ్జైట్మెంట్గా వాళ్ళంతకు వాళ్ళే పనులు అయితే చేసేస్తున్నారనమాట, కంప్లీట్గా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా. ఫస్ట్ అయితే మనము ఈ స్విమ్మింగ్ పూల్ని రెడీ చేయడానికి అయితే ఫస్ట్ మనము ఎయిర్ అయితే నింపుకోవాలి. ఇంకా మా పాప చూడండి, నక్షత్రం ఆల్రెడీ స్విమ్మింగ్ డ్రెస్ వేసేసుకునేసి రెడీ అయిపోయింది స్విమ్మింగ్ ఆడడానికి. ఇంకా సమ్మర్లో మనము ఈ విధంగా స్విమ్మింగ్ చేస్తే అంటే నీళ్ళల్లో ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా పిల్లలకి మేము కూడా అయితే స్విమ్మింగ్ కోసం అనేసి పాప కోసం అనేసి తీసుకున్నాము ఇది మెయిన్గా. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అయితే మనము ఎయిర్ ఫిల్ చేయాలి కదా దీనికి. ఇదైతే కంప్లీట్గా మనకి 3 layers అయితే ఉందన్నమాట ఈ స్విమ్మింగ్ పూలు. 3 layers మనకి ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క సైజు ఉన్న పైప్ అయితే వచ్చి ఉంటుంది మనం ఎయిర్ ఫిల్ చేయడానికి. ఇంకా దాన్ని వేసుకునేసి ఈ విధంగా అయితే ఫిల్ చేసేసుకుంటున్నాము. జనరల్గా అయితే ఈ స్విమ్మింగ్ పూలు మామూలుగా మనము రాళ్ళు ఉన్న చోట వేస్తే కన్నా తొందరగా అయితే చినిగిపోతుంది. వేసేటప్పుడు అయితే మనం చూసుకోవాలి. మేము లాస్ట్ టైం అయితే వేసినప్పుడు అంతా కూడా కింద అయితే ఇంకొక పట్ట, మనకి మామూలుగా వడ్ల మీద అంతా కూడా పరుచుకుంటాం కదా, అలాంటి పట్టలు ఉంటాయి కదా వాన వచ్చినప్పుడు కప్పుకునేటివి, అలాంటివి అయితే ఒకటి కింద వేసేసుకునేసి మేము ఆ విధంగా అయితే వేసుకున్నాము. ఈసారి అయితే అది లేదనేసి ఇంకా మేము కంప్లీట్గా అయితే రాళ్ళంతా కూడా చూసుకొని తీసేసి మళ్ళీ అయితే ఈ స్విమ్మింగ్ పూల్ని అయితే వేసాము. ఇంకా వీళ్ళైతే ఆల్మోస్ట్ అయితే ఎయిర్ ఫిల్ చేయడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 layers ఈ విధంగా ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని అయితే తీసుకొచ్చేసి ఇంకా ఖాళీగా ఉన్న దీని ప్లేస్లో అయితే పెడుతున్నాము. ఇంకా ఇక్కడైతే ఇంకా ఇప్పుడైతే మనము నీళ్ళు అయితే నింపాలి కదా, దీనికోసం అనేసి ఫస్ట్ అయితే మేము ఇంకా పైప్ అయితే అంతా కూడా అడ్జస్ట్ చేసేసి పైప్ని పెట్టేసి వాటర్ నింపుతామనేసి ఇంకా నింపుతున్నాము. ఆల్రెడీ మా స్విమ్మింగ్ పూల్కి అయితే ఒక చిన్న బొక్క అయితే పడింది, ఇంకా గాలిపోతుంది అనేసి మేమైతే ప్లాస్టర్ అయితే వేసుకున్నాం అనమాట. అది చెప్పాను కదా, ఏదైనా రాళ్ళకి కన్నా తగిలితే కన్నా ఇదైతే పోతుంది తొందరగా, కాబట్టి జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకోవాలి. ఇంకా వాటర్తో స్ప్రే చేస్తుంటే అయితే పిల్లలంతా కూడా చాలా బాగా ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళైతే లాస్ట్లో అయితే కొన్ని గేమ్స్ అంతా పెట్టుకునేసి ఇంకా గేమ్స్ అయితే ఆడుకున్నారు. ఆల్మోస్ట్ 1.5 hour అయితే కంప్లీట్గా వాటర్లోనే బాగా అయితే అందరూ కూడా ఆడుకున్నారు. మేము ఫస్ట్ పిల్లలు ఆడుకున్న తర్వాత ఇంకా అయితే మళ్ళీ నెక్స్ట్ మేమైతే దిగానమాట. ఇంకా మేము దిగేటప్పటికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అది కూడా అయితే చూడండి లాస్ట్లో వస్తుంది. చిన్ను ఎంత బాగా ఆడతాను చిన్ను. బాగా ఆడుతున్నావు నువ్వు. నేను ఆడొచ్చా?
ఇంకా లాస్ట్లో అయితే పిల్లలంతా కూడా ఆడుకునేసి వాళ్ళు ఎక్కేసిన తర్వాత బయటకు వచ్చేసినాక ఇంకా మేమైతే వాటర్లో దిగాము. ఇంకా మేము కూడా ఇంకా ఇద్దరే వాటర్లో ఉంటే బాగుండదు అనేసి ఇంకా మేమైతే మళ్ళీ కూడా పిల్లలంతా కూడా పిలుచుకొని ఇంకొద్దిసేపు అయితే ఆడుకున్నాం అనమాట. వాళ్ళు ఆల్రెడీ డ్రెస్ చేంజ్ కూడా చేసేసుకున్నారు. ఇంకా అంటే నాన్పిన్ డ్రెస్సులంతా కూడా తీసేసి మామూలు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. ఇంకా అయినా కూడా మేమైతే మళ్ళీ కూడా పిల్లలంతా కూడా పిలిచినాం అనమాట మాతో ఆడుకోవడానికి. ఇంకా వాళ్ళు కూడా వచ్చి కొద్దిసేపు అయితే మా దగ్గర అయితే ఆడుకున్నారు. ఈ విధంగా స్విమ్మింగ్ చేయాలని చెప్తున్నారు. నాకైతే స్విమ్మింగ్ అయితే రాదు. ఇంకా నక్షత్ర అయితే ట్రై చేస్తుంది స్విమ్మింగ్ చేయడానికి ఇంకా వాటర్లో. ఈ విధంగా చాలా బాగుండింది అనమాట. ఫస్ట్లో అయితే చాలా చలిగా అనిపించింది, కానీ ఇంకా మళ్ళీ మునిగేసిన తర్వాత అయితే చాలా బాగుండింది. అక్కడే ఉండాలనిపించింది. మేమైతే ఒక 15 మినిట్స్ అయితే వాటర్లో కూర్చొని ఇంకా తర్వాత అయితే మేము కూడా అయితే లేసేసామన్నమాట. ఇంకా ఇది కంప్లీట్గా మా స్విమ్మింగ్ పూల్. ఈరోజు చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. చాలా బాగుండింది అనమాట వాటర్లో ఆడుకుంటుంటే బోర్ దగ్గర. ఇంకా ఈ సమ్మర్ అయితే ఈ విధంగా మేము అప్పుడప్పుడు స్విమ్మింగ్ పూల్ వేసుకొని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా మీతో ఒకసారి షేర్ చేసుకుందాం అనేసి నేనైతే ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఇది మా కంప్లీట్ స్విమ్మింగ్ పూల్ వీడియో. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా అంతా కూడా పిల్లలు అయితే వాటర్తో చల్లుకునేసి ఇంకా చాలా బాగా అనిపించింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.